నరాలన్నమాట. ఇప్పుడు మనకి హ్యాండ్ ఎట్లా ఉందో ఇది హ్యాండ్, ఈ ఏళ్ళు అనుకో, ఏళ్ళు అన్న తర్వాత ఈ నరాలు అనమాట, పీసు నరాలు మొక్కకి. రేత్రి అంతా లేదు, రేత్రి ఇంకా ఈ దోమ అనేది ఇంకా పాకుతుంది అనమాట. పాకినప్పుడు ఏం చేసిద్ది అంటే ఈ కాటన్ కిట్ అనే ముందు దానికి విషం లాగా అయిపోద్ది. ఇప్పుడు చూస్తుంది మనకి 65 రోజుల నుంచి 70 రోజుల వయసు ఉన్న పత్తి మొక్క. దీన్ని చూస్తున్నారు కదండి, అసలు ఎన్ని కాయలు వస్తున్నాయి, అసలు పోతే ఏ విధంగా ఉంది, ఆ క్వాలిటీ ఏ విధంగా ఉంది. ఇంత క్వాలిటీగా పండిస్తున్న సీనియర్ ఫార్మర్ ఒక అనుభవాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తారండి. వెంకటేశ్వర రెడ్డి గారు విత్తనం వేసుకున్నప్పటి దగ్గర నుంచి దిగుబడి తీసుకున్నంత వరకు దశల వారీగా వచ్చే సమస్యలు ఏంటి, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా అధిగమించాలో కూడా రైతు యొక్క అనుభవం ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తారండి. సార్ నమస్తే సార్. సార్ ఒక రైతు వారీగా మీరు పంట ఎదుగుదల బాగుంది, పంట మొత్తం ఆరోగ్యంగా ఉందని ఎలాంటి లక్షణాలు చూసి అనుకుంటారండి? ఎలాంటి లక్షణాలు చూస్తారు రైతు వారీగా? రైతు వారీగా అంటే దానికి దోమ, చీడపీడలు, తెల్లదోమని, పచ్చదోమని, నల్లి ఇలాంటివి లేకుండా దీనికి ఏం మందు పిచికారి చేయాలనేది మాకు అర్థమైపోతుంటది. అర్థమైపోయిన తర్వాత 1-2 సార్లు కొడతా ఉంటాం, ఒకసారి తగ్గిపోద్ది, గాలి వాతావరణాలు మళ్ళీ ఒకసారి పెరుగుతుంటది, అలా జరుగుతుంటది. అంటే ఆకు ఇలా వెనక తిప్పినప్పుడు ఇక్కడ వెనకమాల ఈ నరాల మనిషికి చేతికి నరాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఆకుకి. ఆ ఉన్న నరాలను పట్టి ఈ నరాలను బట్టి ముళ్ళు అనేది దించి లాగుతా ఉంటది రసం, ఈ నరాలు అనమాట. ఇప్పుడు మనకి హ్యాండ్ ఎట్లా ఉందో ఇది హ్యాండ్, ఈ ఏళ్ళు అనుకో, ఏళ్ళు అన్న తర్వాత ఈ నరాలు అనమాట, పీసు నరాలు మొక్కకి. వీటిని బట్టి చిన్న ఏమో ఇటే తోలుకుంటాయి, పెద్ద ఈట తోలుకుంటాయి. పెద్ద అయితే కాండానికి పట్టుకుంటాయి. పిల్ల ఏంటంటే సన్న కూర ఉంటది కాబట్టి చిన్నదానికి పట్టుకుంటాయి, చిన్న నారాన్ని పట్టుకుని లాగుతూ ఉంటాయి, అలా ఉంటది. అలాంటి వచ్చినప్పుడు మనకి మొక్కలో ఎలాంటి మార్పులు వస్తాయి? అలాంటి మార్పులు వచ్చినప్పుడు నీకు పండు ఆకేసినట్టు, ఆకిట తిరగబడిపోయినట్టు, సోడా ఇది కాకుండా అయిపోద్ది అనమాట. చెట్టు మన సుయి లేకుండా మన సారా తాగితే ఎట్లా ఊలాడుతుంటే అలా ఉంటాయి, ఊలాడుతుంటాయి. దాన్ని అధిగమించాలంటే మీరు ఎలాంటి స్ప్రేయింగ్ చేస్తారు మీ పొలంలో? కాటన్ కిట్ అనేది స్ప్రే చేయాలి. కాటన్ కిట్, ఈ కాటన్ కిట్ అనేది వేసుకుంటే లిక్విడ్ 2 రకాలు ఉంటుంది. ఒకటి పొడి ఉంటుంది, పొడి గ్రోతింగ్, లిక్విడ్ దోమకు పనిచేస్తుంది అనమాట. పొడి అనేది గ్రోతింగ్. ఓకే సార్. లిక్విడ్ అనేది 2 రకాల లిక్విడ్లు ఉంటాయి, ఇలా ఉంటాయి 2 రకాల లిక్విడ్లు. ఓకే. ఇలా ఉన్నప్పుడు ఈ లిక్విడ్లు 2 కలుపుకొని వేరు కలుపుకోవాలి, సపరేట్ గా 2 లిక్విడ్లు ఒక దాంట్లో, ఒక ఇది పొడి అనేది ఒక దాంట్లో కలుపుకొని మనం కొలత తీసుకున్న మోతాదు ఎంత తీయాలనుకున్నాం అంత మనం పిచికారి చేసేటప్పుడు ట్యాంకులో పోసుకోవాలి. అది ఒక కప్పు, ఇది ఒక కప్పు పోసుకొని పిచికారి చేయాలి. మెయిన్ ఏంటంటే ఇంపార్టెంట్ సాయంత్రం 4 దాటిన తర్వాత స్ప్రే చేయాలి. మనం ఏదంటే సాయంత్రం 4 నుంచి స్ప్రే చేయొచ్చా, లేకుంటే ఉదయాన్నే 6 నుంచి 9 లోపు స్ప్రే చేయాలి. అంటే ఎండ లేనప్పుడు, ఈ ఎండ బాయిలైందనుకో మందు పని చేయదు, కాటన్ కిట్ అనేది పని చేయదు. దానికి చల్లని వాతావరణం ఉండాలి. ఏంటంటే సాయంత్రం 4 నుంచి 6 లోపు నువ్వు మందు కొట్టేసావనుకో మసకబడి 7 వరకు, రేత్రి అంతా లేదు, రేత్రి ఇంకా ఈ దోమ అనేది ఇంకా పాకుతుంది అనమాట. పాకినప్పుడు ఏం చేసిద్ది అంటే ఈ కాటన్ కిట్ అనే ముందు దానికి విషం లాగా అయిపోద్ది. అంటే విషంలాగా మారిద్ది. విషంలాగా మారినప్పుడు అది తీసుకోలేక ఇల్లులకలు పడిద్ది. దోమ పీల్చే చచ్చిపోద్ది. పీల్చి ఆ కాటన్ కిట్ అనే మందు కొట్టితే ఈ దోమ ఏం చేసిద్దంటే రేత్రి పూట తీసుకునే టైం రేత్రి, దానికి పగులంతా మామూలుగా ఉంటది. ఆ రేత్రి టైంలో ఏం చేసిద్దంటే ఈ మందు, ఈ కాటన్ కిట్ అనే మందు మనం స్ప్రే చేసినప్పుడు తీసుకోలేక మామూలుగా ఎలుకలు పడిపోతుంటది. దోమ అనేది ఇంకా ఎలుకలు పడిపోతుంటది, దానికి హుషారు రాదన్నమాట. ఈ స్మెల్ వచ్చేసరికి, ఈ కాటన్ కిట్ అనే స్మెల్ తగిలేసరికి దోమకు హుషారు రాక ఒత్తగిల పడిపోయింది, అలా ఉంటది. అంటే ఈ కాటన్ కిట్ మీరు ఇలా దోమలకి వాడతారా, లేదంటే ఇప్పుడు కొన్నిట్లో పచ్చదోమ వస్తుంది, తెల్లదోమ, నల్లి, ఎర్ర, ఇదేంటిదంటే ఇంకోటి చూడు ఎర్రగా ఇవన్నీ అనే దానికి బాగా నీట్ గా పనిచేసిద్ది, ఎక్సలెంట్ గా ఉంటది. పత్తి పంట అంటే 2-3 వాతావరణాలు చూస్తూ ఉంటది కదా, అంటే నెమ్ము శాతం ఎక్కువ ఉన్నప్పుడు మొక్క బాగా పోషక పదార్థాలు అనేది బాగా సురక్షితంగా ఉంటుంది. నెమ్ము శాతం తగ్గినప్పుడు, గాలి వాతావరణం మారినప్పుడు మొక్క బీద స్థితిలో ఉంటుంది, చచ్చిపోయేటట్టుగా ఉంటది అనమాట. మనం చూస్తే వడబడ్డట్టుగా. సాయంత్రం 5 కాంచి ఒక రకంగా ఉంటది, ఉదయం 8-9 దాకా ఒక రకంగా ఉంటది, 11 నుంచి 3 వరకు ఒక రకంగా ఉంటది. టైమింగ్స్ బట్టి ఇది కూడా మారుతూ ఉంటది. వడబడి ఈ టైంలో వాడు ఇంకా 4 దాటింది అనుకో కొంచెం ఏపుగా ఉంటది. 5 కాంచి 6 కాంచి రేత్రి మొత్తం నైట్ ఆల్ట్ మొత్తం మంచి ఏపులో ఉంటుంది. సో ఇప్పుడు మనం పత్తి పంట సాగు చేసేటప్పుడు విత్తనం దశలో కానీ లేదంటే నెల రోజుల తర్వాత కానీ యజమాని పద్ధతులు ఎలాంటి పాటించాలి? మొక్క పెట్టిన కాంచి వ్యవసాయము, నీళ్లు,
దానికి తగ్గ సంపూర్ణమైన పోషక పదార్థాలు అన్నీ అందియాలి. మనము స్ప్రేయింగ్ చేయటం కానీ, మామూలుగా కలుపులు తీసుకోవడం కానీ, దానికి బలం ఇవ్వటం కానీ, అలాంటివి చేసుకుంటుంటే మనకు 40 రోజులకు కాపు దశలు వస్తాయి. సో అసలు మీరు మొక్కకు కానీ సాలికి కానీ ఎంత దూరం ఒక వచ్చేసి వ్యవసాయం పోయే రూట్లో వచ్చేసి 40 అంగళాలు, వ్యవసాయం చేయకుండా కలుపులు దొరికే మధ్యలో 10 అంగళాలు పెట్టుకుంటాం. 10 అంగుళాలు పెట్టుకుంటారు. ఇది వరకు 20 అంగళాలు పెట్టేవాళ్ళము. ఇప్పుడు పంట అనేది కొంచెం దూరంగా అవుతుంది కాబట్టి ఇది వరకు బాగా ఈ స్టేజ్లో వచ్చేది. ఇప్పుడు కొంచెం చిన్న వయసు హైబ్రిడ్ రకాలని దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే 10 అంగుళాలకు తీసుకొచ్చాం. సో ఇప్పుడు మీ పొలంలో చూస్తున్నాము చాలా మొక్కలు చాలా హైట్ వచ్చినాయి, ఆ కాపు కూడా బాగా వచ్చింది, సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి. అసలు మీరు ఎలాంటి జాతులు పాటిస్తారండి మీ పొలం పరంగా? పొలం పరంగా ఏంటంటే ముందు మెయిన్ పాయింట్ చెడు ఆకులు, పడాకులు, గలుపు, మొలుపు ఏమి ఉండకూడదు. పక్కన ఈ వైరస్ రావడానికి ఇది ఉంది కదా కొత్త మొక్క, ఇది వైఆర్ బామ్ విత్తనం, అలాంటివి అంతా వైరస్ వచ్చింది పొలానికి. అవి లేకుండా గట్లమ్మడి గడ్డి మందులు కొట్టుకోవాలా, శుభ్రంగా చేసుకొని కలుపు మొక్కలు లేకుండా 1-2 సార్లు వ్యవసాయం చేసుకోవాలా. ఏదైనా వాటర్ అవకాశం ఉన్నప్పుడు వాటర్ పెట్టుకోవాలా, వాటర్ అవకాశం లేనప్పుడు ఇంకా వర్షం ఆధారం మీద పండేటట్టు ఉండాలి. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు పత్తి పంట కంటే ఎన్ని రోజులకు ఒకసారి వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి, దానికి ఎన్ని రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి? 20 రోజులకు కంపల్సరీగా, నల్ల పొలాలకు 20 రోజులకు, ఎర్ర పొలాలు 10 రోజులకు ఇవ్వాలి. ఎర్ర అట్లకి 10 రోజులకే. అంటే నాకు తెలిసి ఇప్పుడు 10 రోజులు అయింది, నిమిషం ఉంది అట్లా అన్నా కూడా. ఇప్పుడు అదే ఎర్ర పొలాలకు అయితే 10 రోజులకు ముందే ఇచ్చేసేయాలి. 10 రోజులకు ముందే ఇచ్చేయాలి. నల్ల పొలాలకు 20 రోజుల తర్వాత ఇచ్చినా ఏం కాదు, నిమ్ము పట్టుకుంటుంది. మీరు ఈ కాటన్ గ్రిట్ మీ ప్రొడక్ట్ లో వాడారు, మీ పొలంలో వాడారు, దీని ఒక రిజల్ట్ కూడా మీరు చూసారు. మీ తోటి రైతులకి ఈ ప్రొడక్ట్ గురించి మీరు ఏం చెప్తారు, మీ యొక్క అనుభవం ఏం చెప్తారు? మీరు ఏం కొట్టావు అంటే నేను కాటన్ గిట్ కొట్టే, మేము కొట్టుకోవచ్చు, ఇబ్బంది లేదని చెప్పేస్తాం. మీ అనుభవం ప్రకారం కొత్తగా ఈ పంట వేసే వాళ్ళకి మొక్క నాటాక, విత్తనం నాటాక ఎన్ని రోజుల దగ్గర నుంచి సమస్యలు మొదలవుతాయి? 25 రోజుల నుంచి 30 రోజుల కాంచి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి నల్లను, దోమను, అదేనో ఇదోనో ఏదో ఒక చీడపీడలు వస్తుంటాయి. 30 రోజులు దాటిన కాంచి ఇంకా మందు స్ప్రేయింగ్ మొదలు పెట్టాలి. చేసినప్పుడు ఏంటంటే నీకు గ్రోతింగ్ ఉంటుంది, సైడ్ ఫంగస్ వచ్చింది, మన రాలకుండా నల్లి, పచ్చదోమ, తెల్లదోమ అలాంటివన్నీ ఆశించకుండా ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది ఎండాకాలం పంట కింద ఎండాకాలంలో విత్తనాలు నాటుకుంటూ ఉంటారు, కొంతమంది వర్షాకాలం చివరిలో, చలికాలం మొదట్లో వస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే ఏ పద్ధతిలో నాటుకోవాలి, మొక్క నాటుకున్నాక వాళ్ళకి 30-40 రోజులకి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎండాకాలం అయితేనేమో మామూలుగా ఇట్లా 10 అంగుళాలు పెట్టేసుకుంటారు. వర్షాకాలం అంటే దగ్గర పెడితే వాటర్ నిమ్ము శాతం తగ్గిద్దని ఇత్తనం మొక్కకి 20 అంగుళాలు పెట్టి నాటుకుంటే 2 పక్కల వ్యవసాయం పడుద్ది. కొంత గాలి వాతావరణం మీద వాటర్ లేకుండా కొంత ఉత్పత్తి అయింది అనమాట. సో పత్తి పంట అంటే ఎక్కువగా చాలా మంది భావించేది తక్కువ నీటితో సాగు చేసే పంటల్లో ఇది కూడా ఒకటి కదా. అంటే ఇది మేము ఈ గ్రామం వరకు వాటర్ తక్కువ, మనం ఎలుగడ్డ కింద వేస్తాం, ఎలి పొలాల కింద వేస్తాం అనమాట. ఆధారతోటి పంట పండాలని ఏం చేస్తామంటే మేము 20 అంగుళాలు గ్రాప్ పెట్టి 40 అంగుళాలు గ్రాప్ పెట్టేస్తే మొక్క దగ్గరలో, అంటే ఒక దీనికి వచ్చి నిమ్ము దానికి రాకుండా దేని నిమ్ము దాన్ని పీల్చుకొని మొక్క పుష్కలంగా ఉంటుంది. మాది ఎల్బిఎస్ నగర్ గ్రామం, చింతకుంట్ల పంచాయతీ, మార్కాపురం మండలం. నేను 30 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నా. 20-25 ఎకరాల నుంచి నేను 30 సంవత్సరాలు చేస్తున్నా.